హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంకో టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు 2వ క్లాసు. ఈ క్లాస్లో మనం ఈజీగా డిజిటల్ మార్కెటింగ్లో జాబ్ ఎలా సంపాదించాలి అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఎలా సంపాదించాలి అనే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి మీరు కనుక ఫాలో అయితే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. ఫస్ట్ మీ ఎయిమ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. మీరు ఎంత స్ట్రాంగ్గా డిసైడ్ అయితే అంత త్వరగా జాబ్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ మీరు జాబ్ని ఎన్ని రోజుల్లో తెచ్చుకోవాలనుకుంటున్నారు అనేది ఒక టార్గెట్ పెట్టుకోవాలి. తర్వాత సెలెక్ట్ నిచ్, అంటే మీరు ఏ సైడ్ జాబ్ చేయాలనుకుంటున్నారు, డిజిటల్ సోషల్ మీడియానా, లేకపోతే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషనా, యాడ్సా, సోషల్ మీడియా యాడ్సా, లేకపోతే వెబ్ అనలిటిక్సా, లైక్ ఇలా డిఫరెంట్ ఫార్మాట్లో మీరు ఏ ఏరియాలో వర్క్ చేయాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. తర్వాత మీకున్న ఫ్రీ సోర్సెస్ని ఉపయోగించుకొని కోర్స్ నేర్చుకోవచ్చు. అలా కుదరని పక్షంలో మీరు ఎవరైనా ఆన్లైన్ ట్రైనర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే మాకు మెయిల్ చేసినా సరే మేము ఆన్లైన్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తాము. నెక్స్ట్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్న తర్వాత దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఏ రోజు నేర్చుకున్న క్లాసెస్ని ఆ రోజే ఇంప్లిమెంట్ చేయాలి. అవన్నీ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్గా మీరు లైవ్ ప్రాజెక్ట్ అనేది చేయాలి. అప్పుడే మీకు చక్కగా జాబ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఫ్రెషర్స్కి ఈ రోజుల్లో జాబ్ రావడం అనేది చాలా కష్టం. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే ప్రిఫర్ చేస్తున్నారు. మినిమం ప్రాక్టికల్గా ఎలా చేయాలో తెలిసిన వాళ్ళకైనా ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అందుకని మీరు ఖచ్చితంగా ప్రాజెక్ట్ అయితే చేయాలి. ప్రాజెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్స్ట్రక్టర్ హెల్ప్ అయితే కావాల్సి ఉంటుంది. దీనికోసం మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి ఈ విషయంలో. తర్వాత మీకు ఒక 12 వేస్ అయితే చూపిస్తాను. ఆ వేస్ని మీరు 1 by 1 ఫాలో అయితే ఖచ్చితంగా మీరైతే జాబ్ వచ్చు. ఫస్ట్ సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అయిన తర్వాత ఈ సబ్జెక్టు మనం ఎక్కడి నుంచి సంపాదించుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అంటే మీకు బ్లాగ్స్, ఆర్టికల్స్, వీడియోస్, ఫ్రీ సోర్సెస్ చాలా ఉన్నాయి. ప్రీవియస్ అయితే ఇంత సోర్సెస్ అవైలబిలిటీలో లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎవరికి ఉన్న పరిధిలో వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేస్తున్నారు కాబట్టి మీకు నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే మీకు ఏదైనా డౌట్స్ వస్తే క్లియర్ చేయడానికి, మీకు ఏదైనా ఏ వేలో వెళ్తే కరెక్ట్గా ఉంటుంది, ఇది మీరు చేస్తుంది కరెక్ట్ కాదు, దీని ఇంకో వే ఉంది అని చెప్పడానికి అయితే కంపల్సరీగా ఇన్స్ట్రక్టర్ అయితే ఒకరు కావాలి. నిచ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే మీకు అదే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. మినిమం 2-3 మాడ్యూల్స్ మీరు పర్ఫెక్ట్గా ఉంటే చాలు మీకు జాబ్ వస్తుంది. తర్వాత మీరు ఒక పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకోవాలి. ఈ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడం వల్ల మీ గురించి అందరికీ ఎగ్జిబిట్ చేస్తుంది మీరేంటి అనేది. తర్వాత ఒక స్ట్రాంగ్ CV ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని టూల్స్ వచ్చినాయి కాబట్టి కీవర్డ్ బేస్ మీద మీ CVని సెలెక్ట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఎలా పెట్టాలి అనేది అది నేర్చుకొని మంచి CV ఒకటి ప్రిపేర్ చేసుకోండి. తర్వాత మీరు ఫ్రెషర్ అయితే ఇంటర్న్షిప్స్కి అప్లై చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం ఫ్రెషర్స్కి ఇంటర్న్షిప్స్ అయితేనే బాగుంటుంది. అంటే కంపెనీలో జాబ్ వాళ్ళు తీసుకోకపోవచ్చు, బట్ ఇంటర్న్షిప్ వాళ్ళైతే మ్యాక్సిమం అవకాశం ఇచ్చే అవకాశం అయితే ఉంది. తర్వాత మీరు అప్డేట్ చేసిన CVని జాబ్ పోర్టల్స్లో పెట్టాలి. ఎన్ని జాబ్ పోర్టల్స్లో ఉంటే అన్ని జాబ్ పోర్టల్స్లో పెట్టాలి. మినిమం ఒక 1 hour అయినా జాబ్ పోర్టల్స్ పైన మీరు స్పెండ్ చేయాలి. అన్ని జాబ్ పోర్టల్స్లో ఎవ్రీడే జాబ్స్ని సెర్చ్ చేసుకోవడం, మీరు అప్లోడ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మీ సోషల్ మీడియా అకౌంట్స్ అప్డేట్గా ఉండాలి. మీ సోషల్ మీడియా అకౌంట్లో మీరు ఏం చేస్తున్నారు అనేది పర్ఫెక్ట్గా ఉంటే కొన్ని కంపెనీస్ అయితే సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా వెరిఫై చేస్తాయి. అలాంటి కంపెనీస్కి మీరు వెళ్ళినప్పుడు మీ సోషల్ మీడియా అకౌంట్స్ అనేవి ఉపయోగపడతాయి. డిజిటల్ డిస్కషన్ ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయి. అంటే గ్రూప్స్, ఫేస్బుక్ గ్రూప్స్ కానీ, క్వరా కానీ, ఇట్లా రకరకాల డిజిటల్ డిస్కషన్ గ్రూప్స్ ప్లాట్ఫామ్స్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు డిస్కషన్ చేసేవి వాటిని నేర్చుకోవాలి. తర్వాత మీరు నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి. మీ సోషల్ మీడియా అకౌంట్స్ తోటి హెచ్ఆర్స్ని, కంపెనీ ఓనర్స్ని లైక్ అలా అందరితో నెట్వర్క్ బిల్డ్ చేసుకొని మీ CVని వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళ కంపెనీలో ఏదైనా అవకాశం ఉంటే మీకు ఇస్తారు. తర్వాత కొన్ని కంపెనీస్ గురించి మీరు తెలుసుకొని ఆ కంపెనీస్ యొక్క ఈమెయిల్ ఐడీస్ కనుక కలెక్ట్ చేసుకొని వాళ్ళకి రెజ్యూమ్ని కూడా ఫార్వర్డ్ చేసుకోవచ్చు. బట్ ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ ఇది కూడా వర్కౌట్ అవుతుంది. తర్వాత ఫ్రీలాన్సర్గా కూడా ట్రై చేసుకోవచ్చు. ఈ ఫ్రీలాన్సర్గా ట్రై చేసుకోవడం అంటే ఇంకా మీ టైం ఉన్నప్పుడు వర్క్ చేసుకొని ఇవ్వడం, అట్లా మీకు ఏది పాసిబిలిటీ ఉంటే ఆ వేలో మీరు అప్లై చేసుకొని జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ బ్లాగింగ్ని స్టార్ట్ చేయండి. ఈ బ్లాగింగ్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ బ్లాగింగ్ అంటే మీరు ఏం చేయగలరు, మీ కెపాసిటీ ఏంటి, మీరు సొంతంగా ఇలా చేసుకోవడం వల్ల ఈ బ్లాగింగ్లో మీ యొక్క టాలెంట్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది.
మీరు ఒక బ్లాగింగ్ స్టార్ట్ చేసి ఆ బ్లాగింగ్కి ఎస్ఈఓ చేసుకుని దాని టాప్ పొజిషన్లో వస్తే ఇది మీ రెజ్యూమ్లో పెట్టుకోవడానికి కూడా మీకు ఉపయోగపడుతుంది. ఈ బ్లాగింగ్ని నేను ఇలా చేశాను, ఇదిగో ఈ పొజిషన్లో నా బ్లాగ్ అయితే ఉంది చూడండి, నేను ఇలా ఇమేజెస్ డిజైన్ చేసి సోషల్ మీడియాలో ఈ బ్లాగ్కి సంబంధించినవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను, ఇది నేను రాసిన కంటెంట్ అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని చూసి ఇంప్రెస్ అయ్యి మీకు జాబ్ ఇచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ 12 మీరు ఫాలో అయితే ఖచ్చితంగా జాబ్ అయితే సంపాదించవచ్చు. నెక్స్ట్ నేను క్లాసెస్ అయితే చెప్తాను. క్లాసెస్ విత్ ప్రాక్టికల్స్తో పాటు మీకు ప్రాజెక్ట్ వర్క్ కూడా ఇస్తాను.